హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్వైఫ్ హరిత. అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు ఒక మంచి సేవింగ్ టిప్తో మీ ముందుకు వచ్చాను. ఆ సేవింగ్ టిప్ ఎవరి కోసము అంటే, ఇంతవరకు సేవ్ చేయలేదు అనుకునేటటువంటి వాళ్ళ కోసము. అక్క, నువ్వు ఏ ఐడియా చెప్పినా మాకు కష్టంగానే ఉంది, ఈజీ ఐడియా చెప్పు అని అడిగినటువంటి వాళ్ళ కోసము. ఇంకా బిగినర్స్ కోసం, అంటే ఇంతవరకు కూడా సేవింగ్ చేయలేదు, వాళ్ళ బిగినర్స్ అనమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంతవరకు సేవ్ చేయటం అనేది తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి ద బెస్ట్ అద్భుతమైనటువంటి మనీ సేవింగ్ ఐడియా అండి. చాలా 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 ఈజీగా సేవ్ చేసుకోవచ్చు వీటిని. ఈ పద్ధతి ఫాలో అయితే మీరు ఎవరైనా సరే ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇది మెయిన్గా ఈ మనీ సేవింగ్ ఎవరి కోసము అంటే బిగినర్స్ కోసం అండి. ఇది ఏమీ అంత పెద్ద అమౌంట్ వచ్చేది కాదు, అలాగే అంత కష్టమైనది కూడా కాదు, అలాగే మీరు పెట్టలేనిది, మీరు చెయ్యలేనిది అయితే ఏమి కాదు. ఇది తక్కువ జీతం ఉన్నా, అంతంత మాత్రం జీతం ఉన్నా, పాకెట్ మనీ వచ్చే వాళ్ళకైనా, కాలేజీ పిల్లలకైనా, లేకపోతే హౌస్ వైఫ్స్కైనా, లేకపోతే ఎవరికైనా సరే చక్కగా యూజ్ అయ్యి ఒక కొద్ది అమౌంట్ మనము సేవ్ చేసుకోగలిగేటటువంటి ద బెస్ట్ ఐడియా అండి ఇది. జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా వినండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తూ ఉన్నారు, నేను చెప్పిన దాని మీదే మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఎవ్వరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా చక్కగా అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నానండి. ఓకేనా? ఇది వచ్చేసి డైలీ సేవింగ్ అండి. ఇది వచ్చేసి 30 days సేవ్ చేయాలన్నమాట. 30 days సేవింగ్ ప్లాన్ అండి ఇది వచ్చేసి. అలాగే ఇది డైలీ మనము సేవ్ చేసేటటువంటి ఐడియా అనమాట. మనం ఎంత లేదు, స్టార్టింగ్ వచ్చేసి మనము 5 రూపీస్ సేవ్ చేయాలా. ఎలాగూ అంటే చెప్తాను. ఇప్పుడు మనకి 1 monthకి వచ్చేసి 30 days కదండి. అలాగా మనము 1 month వచ్చేసి చక్కగా 30 days మనము సేవ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి 10 days అయిపోయింది. ఒక్కొక్క రోజు ఎంతెంత సేవ్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. చక్కగా మీరు కూడా ఇలాగ ఒక చార్ట్లా ప్రిపేర్ చేసుకొని మీరు సేవ్ చేసిన అమౌంట్ సేవ్ చేసినట్లు రాసుకున్నారనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి సేవింగ్ టిప్స్, గోల్డ్ సేవింగ్ ఐడియాస్, మనీ సేవింగ్ ఐడియాస్, అలాగే మనీ ఎర్నింగ్ ఐడియాస్ కూడా చాలా ఉంటాయండి. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని మీరు అనుకుంటున్నా, లేదంటే వాళ్ళు ఎంతో కొంత సేవ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నా, తప్పకుండా వాళ్ళకి మన వీడియో పంపించండి. వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు వీడియో చూస్తూ ఉన్నారు, చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు. నాకు కామెంట్ పెడితే మాత్రం చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. కామెంట్స్ పెడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా, లైక్స్ ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఫస్ట్ డే వచ్చేసి 5 రూపీస్ సేవ్ చేయాలండి. సెకండ్ డే వచ్చేసి 10 రూపీస్, థర్డ్ డే వచ్చేసి 15 రూపీస్ అండి. ఇలా 5 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఫోర్త్ డే 20 రూపీస్, ఫిఫ్త్ డే 25, సిక్స్త్ డే 30, సెవెంత్ డే 35, ఎయిత్ డే ఏమో 40 రూపాయలు, తర్వాత 45, తర్వాత 50 రూపాయలు. 11వ రోజు వచ్చేసి 55 రూపాయలు, 12వ రోజు వచ్చేసి 60 రూపాయలు, 13వ రోజు 65, 14వ రోజు 70, 15వ రోజు 75, 16వ రోజు 80, 17వ రోజు 85, 18వ రోజు 90, 19వ రోజు 95, 20వ రోజు 100. తర్వాత 21వ రోజు వచ్చేసి 105, 22వ రోజు వచ్చేసి 110, 23 వచ్చేసి 115, 24వ రోజు వచ్చేసి 120, 25వ రోజు వచ్చేసి 125, 26వ రోజు వచ్చేసి 130,
27వ రోజు వచ్చేసి 135, 28వ రోజు వచ్చేసి 140, 29వ రోజు వచ్చేసి 145, 30 రోజు వచ్చేసి 150 రూపాయలు సేవ్ చేయాలండి. ఓకేనా? మీకు ఈ పద్ధతి అర్థమైంది కదా? అయితే ఈ పేజ్ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ పేజ్లో రాస్తాను. ఇలా మీరు సేవ్ చేసుకుంటూ వెళ్తే 5 రూపాయలతో మొదలు పెట్టండి. 5 పెంచండి, 5 పెంచండి, 5 పెంచండి, 5 పెంచండి, అలా పెంచుతూ 30 రోజులు సేవ్ చేయండి. 30 రోజులు సేవ్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందనేది నేను చెప్తానండి. అంటే ఇప్పుడు 1 మంత్ కదా, 1 మంత్ సేవ్ చేస్తే మీకు వచ్చేటటువంటి అమౌంట్ 2325 రూపాయలు అనమాట. అలా నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ 5 రూపాయలతో మొదలు పెట్టండి. మళ్ళీ 5 రూపాయలు, 10, 15, 20, 25 అట్లా వేసుకుంటూ వెళ్ళండి. అలాగా 1 ఇయర్ మీరు, అంటే 1 ఇయర్ వచ్చేసరికి మనకి 12 మంత్స్ కదండి, 12 నెలలు. అంటే ఇప్పుడు 1 ఇయర్కి వచ్చేసి 2325 రూపాయలు ఇంటూ 12 అనమాట, వచ్చేసి 27,900 రూపాయలు మనము సేవ్ చేసుకోవచ్చు. 27,900 రూపాయలు సేవ్ చేస్తున్నామంటే దగ్గర దగ్గర 28,000 రూపాయలు అనమాట. ఇప్పటి వరకు కూడా మీకు సేవింగ్ చేయకపోయినా ఈ 28,000 రూపాయలు, అంటే ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి డబ్బులు వచ్చినట్లు అయిపోతున్నటువంటి వాళ్ళకి ఒక్క 28,000 రూపాయలు చేతిలో ఉన్నాయనుకోండి, చాలా పెద్ద అమౌంట్ ఉన్నట్టు అనమాట. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఆర్డీ చేసుకోండి. నెల నెల వచ్చేటటువంటి అమౌంట్ని నేను లాస్ట్ టైం చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో ఒక్కొక్క నెల రాగానే ఆర్డీ చేసుకోవాలని చెప్పి ఆ పద్ధతి ఫాలో అవ్వండి. లేదు అంటే మొత్తం అమౌంట్ కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. లేదు అంటే గోల్డ్ చిట్టికి కట్టుకోండి నెల నెల. లేదు అంటే ఈ అమౌంట్తో మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేకపోతే పిల్లల ఫీజులకి కట్టుకోండి. లేదు అంటే ఏదైనా సరే ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోండి. లేదంటే ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంచుకోండి. ఏదైనా సరే ఈ అమౌంట్ అనేది బిగ్ అమౌంట్ అనమాట. అయితే ఈ ఐడియా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.